26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. వెండి తెరపై గ్లామర్ డాల్స్ గా మెరిసిపోయే ముద్దుగుమ్మలు సడన్ గా మేకప్ తీసేసి డీ గ్లామర్ బాట ఎందుకు పడుతున్నారు? గ్లామరస్ రోల్స్ అన్ని వదిలేసి మరి పల్లెటూరి పడుచులుగా డీ గ్లామర్ లుక్స్ లో కనిపించడానికి అసలు రీజన్ ఏంటి? ఇదంతా యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రల కోసమా, లేక ఇదొక కొత్త సక్సెస్ ఫార్ములానా? ఇప్పటి వరకు ఎక్కువగా మోడ్రన్ రోల్స్ చేసిన ప్రియా భవానీ శంకర్ తాజాగా ఇరుముడిలో సాధారణ గృహిణిగా డీ గ్లామర్ రోల్ చేశారు. కట్ చేస్తే ఈమె చేసిన కావేరి క్యారెక్టర్ చాలా బాగా పేలింది. సినిమా కూడా పెద్ద విజయం సాధించింది. అలాగే డీసీ సినిమాలో వామికా గబ్బి చేసిన చంద్ర క్యారెక్టర్ అయితే 2026లోనే అతిపెద్ద సంచలనం. దానికి ముందు ఈమె చేసినవన్నీ గ్లామర్ క్యారెక్టర్సే. ప్రేమలు, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో తన క్యూట్ గ్లామరస్ లుక్స్ తో కుర్రాళ్ల మనసుతో చేసిన మలయాళ కుట్టి మమితా బైజు ఆ మధ్య ధనుష్ హీరోగా నటించిన కర సినిమాలో స్టైల్ మార్చి మేకప్ లేకుండా నటించారు. డ్రాగన్ ఫంకీ లాంటి సినిమాలో మోడ్రన్ డ్రెస్సులో తన అందంతో మాయ చేసిన కయాదు లోహర్, టొవినో థామస్ నటించిన పళ్ళి చటంబిలో పల్లెటూరి పడుచుగా నటించారు. బాలీవుడ్ లో గ్లామర్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ సైతం సౌత్ సినిమాల కోసం తన స్టైల్ మార్చేసి పక్కా లోకల్ విలేజ్ గర్ల్ గా మారిపోయారు. రామ్ చరణ్ పెద్ది సినిమాతో పాటు ఎన్టీఆర్ దేవర 2లో కూడా జాన్వీ కపూర్ క్యారెక్టర్లు పూర్తిగా డీ గ్లామర్ గానే కనిపించారు. వీటిలోనే కావలసినంత గ్లామరస్ గా కనిపించారు జాన్వీ. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన కూడా గ్లామర్ షో కన్నా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలకే ఎక్కువ ఓటు వేస్తూ డీ గ్లామర్ లుక్స్ తో అదరగొట్టడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం రష్మిక నటిస్తున్న మైసాతో పాటు రణబాలి సినిమాలో కూడా ఈ బ్యూటీ పూర్తిగా డీ గ్లామర్ లుక్ లోనే కనిపించి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నారు. చూసారుగా, 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.